శ్రీమాత్రే నమః. ఈరోజు 13వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 12వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. 13వ శ్లోకం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం అంటే సమముగా, కాయ శిరోగ్రీవం, కాయం అంటే శరీరము, శిరో అంటే శిరస్సు, గ్రీవం అంటే మెడ. ధారయన్నచలం నిలిపి ఉంచి నిశ్చలముగా, స్థిరముగా, సంప్రేక్ష్య దృష్టి పెడుతూ, నాసికాగ్రం ముక్కు చివరియందు, స్వం తన యొక్క, దిశశ్చానవలోకయన్ కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా, అంటే శరీరమును, మెడ మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపును కేంద్రీకరించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. 14వ శ్లోకం రేపు చెప్పుకుందాం.